పోపుగా ఉన్నందుకు పోప్ ఎంత డబ్బు సంపాదిస్తారు? సాధారణంగా పోప్లకు సంపదకు కొదువ ఉండదు. వాటికన్ ప్రపంచంలోని అత్యంత సంపన్న సంస్థలలో ఒకటి. కానీ పోప్ ఫ్రాన్సిస్ ఒక అసాధారణమైన ఎంపిక చేసుకున్నారు. ఆయన తన జీతాన్ని వదులుకున్నారు. అయినప్పటికీ ఆయన నికర ఆస్తి విలువ సుమారు 16 మిలియన్లుగా ఉంది. ఆయన ఆ సంపదను ఎలా కూడబెట్టారు? 2013లో పోప్ అయినప్పుడు ఫ్రాన్సిస్ జీతాన్ని వదులుకున్నారు. పోప్లు సాధారణంగా అందుకునే నెలకు $32,000 ఆయన తిరస్కరించారు. దానికి బదులుగా ఆయన దానిని విరాళంగా ఇచ్చారు, ఒక ట్రస్టులో ఉంచారు లేదా కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఆయన నిరాడంబరంగా జీవించడానికి ఎంచుకున్నారు మరియు వినయానికి ఒక ఉదాహరణగా నిలిచారు. ఆయన ఆర్థిక లాభాన్ని దృష్టిలో పెట్టుకోకుండా జీవించారు. అంతమాత్రాన పోప్ పేదరికంలో జీవిస్తున్నారని కాదు. ఆయన నికర ఆస్తి విలువ సుమారు 16 మిలియన్లుగా ఉంది. ఆయన జీతం తీసుకోకపోయినప్పటికీ ఆయనకు గణనీయమైన ఆస్తులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నివాసాలు, ప్రయాణాలు మరియు 5 కార్లు వంటివి ఉన్నాయి. ఆయన సంపద రాయల్టీలు, విరాళాలు మరియు ఒక విచక్షణ నిధి నుండి వచ్చింది. ఈ నిధి వ్యక్తిగత ఉపయోగం కోసం ఆదాయం కాదు, అది చర్చి కార్యక్రమాలకు మరియు దాతృత్వానికి కేటాయించబడింది. పోప్ ఫ్రాన్సిస్ యొక్క విచక్షణ నిధి ప్రతి సంవత్సరం $3,85,000గా ఉండేది. ఆయన తరచుగా ఈ డబ్బును స్వచ్ఛంద సంస్థలకు మరియు మత సంస్థలకు పంపేవారు. ఆయన సంపదలో ఈ నిధి ఒక పెద్ద పాత్ర పోషించింది. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆయన నిరాడంబరమైన జీవనశైలిని ఎంచుకున్నారు. ఆయన విలాసవంతమైన పోప్ భవనంలో నివసించలేదు. ఆయన కాసా శాంటా మార్టా అనే ఒక సాధారణ అతిథి గృహంలో బస చేశారు. ఖరీదైన కార్లకు బదులుగా ఆయన ఒక సాధారణ ఫోర్డ్ ఫోకస్ కారును నడిపేవారు. పోప్ ఫ్రాన్సిస్ మరణించినప్పుడు ఆయన సంపద ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. ఆయన ఆస్తులకు ఏమవుతుందోనని ప్రజలు ఆశ్చర్యపోయారు. పోప్ పదవికి ఉన్న సంప్రదాయం ప్రకారం పోప్ ఫ్రాన్సిస్కు వారసులు ఎవ్వరూ లేరు. అంటే ఏ కుటుంబ సభ్యుడు ఆయన సంపదను వారసత్వంగా పొందలేరు. పోప్లు తమ బంధువులకు సంపదను అప్పగించరు. బదులుగా వారి సంపద చర్చిలో కలిసిపోతుంది లేదా స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వబడుతుంది. పోప్ ఫ్రాన్సిస్ యొక్క 16 మిలియన్ల నికర ఆస్తి విలువ ప్రశ్నలను లేవనెత్తింది. అది ఆయన మద్దతు ఇచ్చిన ఫౌండేషన్కు వెళ్తుందా? బహుశా ఆయన తరచుగా కోరుకున్నట్లుగా అందులో కొంత భాగం పేదలకు సహాయపడవచ్చు. ఆయన తన వీలునామాలో అసాధారణమైన ఎంపికలు చేశారా అనే దానిపై ఆసక్తి నెలకొని ఉంది. ఆయన తన కరుణకు, ఆశ్చర్యాలకు ప్రసిద్ధి చెందారు. ఆయన బహుశా వేరే ప్రణాళిక వేసి ఉండవచ్చు. ఆయన సంపద బహుశా చర్చి యొక్క సేవా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడుతుంది.